ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వెట్రిఫైడ్ టైల్స్, సిరామిక్ టైల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, వెట్రిఫైడ్ టైల్స్లో మళ్ళీ ఎన్ని రకాలు ఉన్నాయి, మన ఫ్లోరింగ్ వేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలో ఎక్కుదాం. వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దండి. పూర్తిగా చూస్తేనే వీడియో మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది అయితే వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇంకా కొంతమందికి షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమందికి పాస్ అవుతుంది. ఫ్రెండ్స్, వెట్రిఫైడ్ టైల్స్లో 7 రకాలు ఉంటాయి. ఫుల్ బాడీ వెట్రిఫైడ్ టైల్స్, డబల్ చార్జ్ వెట్రిఫైడ్ టైల్స్, గ్లేజ్డ్ వెట్రిఫైడ్ టైల్స్, పాలిష్ గ్లేజ్డ్ వెట్రిఫైడ్ టైల్స్, సాల్యుబుల్ సాల్ట్ వెట్రిఫైడ్ టైల్స్, నానో పాలిష్ వెట్రిఫైడ్ టైల్స్, షుగర్ ఫినిష్డ్ వెట్రిఫైడ్ టైల్స్. ఇవి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మొదటిది ఫుల్ బాడీ వెట్రిఫైడ్ టైల్. ఇందులో బాడీ మొత్తం ఒకే కలర్ ఉంటుంది. ఇందులో లేయర్స్ అంటూ ఏమి ఉండవు. మొత్తం బాడీ మొత్తం మనం పాలిష్ చేస్తే కూడా పైన ఎత్తైతే ఏది కనిపిస్తుందో మనకు అదే డిజైన్, మొత్తం బాడీ మొత్తం అదే డిజైన్ ఉంటుంది. ఈ టైల్స్ అయితే మనం ఎంత రఫ్గా వాడుకున్నా ఫేడ్ అయ్యే అవకాశం లేదు. ఈ ఫుల్ బాడీ టైల్స్ అయితే మనకు మ్యాట్ ఫినిషింగ్ తర్వాత గ్లాసీ ఫినిషింగ్ రెండిట్లోనూ అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఫుల్ బాడీ వెట్రిఫైడ్ టైల్స్ అయితే మ్యాక్సిమం బ్రాండెడే ఉంటుంది. ఇవి కొంచెం కాస్ట్ అన్నిటికంటే మనం చూసినట్టు అన్ని టైల్స్ కంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ టైల్స్ అయితే వాడే కొద్దీ డల్ అయ్యే అవకాశం అయితే లేదు. మొదట మనం షాప్లో పర్చేస్ చేసినప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఈ వెట్రిఫైడ్ టైల్స్లో రెండోది డబల్ చార్జ్ వెట్రిఫైడ్ టైల్. ఈ డబల్ చార్జ్ వెట్రిఫైడ్ టైల్ చూడగానే గుర్తుపట్టడానికి మనం ఈ టైల్ని 2 లేయర్లు ఉంటుంది. ఈ 2 లేయర్స్లో హాఫ్ వచ్చి 4 mm దాకా మనకు పైన ఏదైతే డిజైన్ ఉందో ఆ కోటింగ్ ఉంటుంది. సెకండ్ లేయర్ మెటీరియల్ ఉంటుంది. ఇవి ఎక్కువ కాలం డ్యూరబిలిటీ ఉంటుంది. మనం రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ డబుల్ చార్జ్ వెట్రిఫైడ్ టైల్స్లో ఎక్కువ షేడ్స్ కానీ కలర్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. ఈ టైల్స్ అయితే మనకు స్టెయిన్ రెసిస్టెన్స్, మనకు డస్ట్ కానీ దుమ్ము కానీ పడితే క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ఇంకోటి ఏంటంటే మనకు దానిపైన ఉన్నటువంటి షైన్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఫేడ్ అయ్యే అవకాశం అయితే ఎప్పటికీ ఉండదు. ఫ్రెండ్స్, నా సజెషన్ అయితే డబుల్ చార్జ్ టైల్స్ ఇంటికి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. ఇంకోటి ఏమంటే అందరికీ అవైలబుల్ ప్రైజెస్లో ఉంటాయి. నెక్స్ట్ జీవీటీ టైల్స్, గ్లేజ్డ్ వెట్రిఫైడ్ టైల్స్ అంటారు దీన్ని. ఈ టైల్స్లో కూడా 2 లేయర్స్ ఉంటాయి. దీనికి జస్ట్ 1 mm కోటింగ్ ఉంటుంది అంతే పైన. ఈ టైల్స్ పైన ప్రింటింగ్ ఉంటుంది. మనకు ఫ్లవర్స్ అలాగే కలర్స్, చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ టైల్స్ అయితే ఫ్లోరింగ్ అయితే యూజ్ చేయకపోవడమే బెటరు. వాల్స్కి, కిచెన్కు, బాత్రూమ్కి అట్లాంటి వాటికి అయితే వాడుకోవచ్చు. స్క్రాచెస్ పడితే ఖచ్చితంగా స్క్రాచెస్ అయితే అలానే ఉండిపోతాయి. ఎందుకంటే మనకు థిక్నెస్ చాలా తక్కువగా ఉండడం వల్ల స్క్రాచెస్ అయితే క్లీన్ అవ్వవు. నెక్స్ట్ పాలిష్డ్ గ్లేజ్ వెట్రిఫైడ్ టైల్స్ అంటారు. దీనికి సేమ్ అదే జీవీటీ టైల్స్ లాగే కాకుంటే దీన్ని పాలిష్ చేయడం వల్ల మనకు గ్లాస్ లాంటి కోటింగ్ ఉంటుంది. పైన పాలిష్ చేసింటారు, చాలా షైనింగ్ ఉంటుంది. మనం లైట్ ఏదైనా పడితే రిఫ్లెక్షన్ వస్తుంది. ఇది కూడా సేమ్ మనకు 2 లేయర్ 1 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. ఈ టైల్స్ అయితే మనం ఒకవేళ ఫ్లోరింగ్ వేసినట్టయితే చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది థిక్నెస్ తక్కువ కాబట్టి స్క్రాచెస్ పడితే మనం ఆ స్క్రాచెస్ అనేది ఎప్పటికీ అలానే ఉండిపోతాయి టైల్స్ పైన. బెటర్ ఇది ఏమంటే మనం వాల్స్కి వేసుకుంటే వాల్స్ చాలా బాగుంటుంది, అవుట్లుక్ చాలా బాగుంటుంది వాల్స్కి అయితే. ఫ్రెండ్స్, దీని స్ట్రెంత్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ డ్యూరబిలిటీ అయితే ఖచ్చితంగా ఉండదు దీంట్లో. ఈ టైల్స్ గ్లేజ్డ్ వెట్రిఫైడ్ టైల్స్ కంటే కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే సాల్యుబుల్ సాల్ట్ వెట్రిఫైడ్ టైల్స్. ఇవైతే కొంచెం రఫ్గా ఉంటుంది, మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది. ఈ టైల్స్ అయితే జీవీటీ టైల్స్లా కాకుండా జస్ట్ పైన ప్రింటింగ్ మాత్రం ఉంటుంది అంతే. దీన్ని మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టము, క్లీన్ చేసుకోవడం చాలా కష్టము. ఏదైనా డస్ట్ అయితే పడితే అది అలానే ఉండిపోతుంది. క్లీన్ చేయడం అయితే చాలా కష్టము. వెట్రిఫైడ్ టైల్స్ అన్నింటిలోకి మనకు అతి తక్కువ ధరలో దొరికేది ఈ టైల్సే ఫ్రెండ్స్. ఈ టైల్స్ అయితే ఫ్లోరింగ్కు మరియు పార్కింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు. అయితే క్లీన్ చేసుకోవడం అయితే చాలా కష్టం. ఫ్రెండ్స్, ఈ టైల్స్ అయితే వాడే కొద్దీ ఫేడ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే నానో పాలిష్డ్ వెట్రిఫైడ్ టైల్స్. ఇవి చూడగానే మనం గుర్తుపట్టేయచ్చు. దీనిపైన ఏదైనా నీళ్లు పడితే కూడా లోపలికి పీల్చుకోదు. చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే. ఇది కంపెనీ వచ్చి బ్రాండ్ని బట్టి మనకు ప్రైస్ ఉంటుంది. ఈ టైల్స్ అయితే ఏవైతే కూడా మనకు లోకల్ అయితే కూడా వాటర్ ప్రూఫ్. ఇది మనం ఎక్కడ వేసిన వాటర్ అక్కడే ఉంటుంది. టైల్స్ అయితే నీటిని అబ్జర్వ్ చేసుకోవు. ఫ్రెండ్స్, ఈ టైల్స్ కూడా మనకు 2 వేరియేషన్స్లో దొరుకుతాయి.
మ్యాట్ ఫినిషింగ్ మరియు గ్లాసీ ఫినిషింగ్లో రెండిట్లోనూ అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ షుగర్ పాలిష్డ్ వెస్ట్రిఫైడ్ టైల్స్. ఇవి స్క్రాచ్ ప్రూఫ్, చాలా బాగుంటాయి టైల్స్. ఇవైతే చాలా డిజైన్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ టైల్స్లో మనకు నచ్చిన కలర్, మంచి డిజైన్ కూడా మనం ప్రింట్ వేయించుకోవచ్చు. ఈ టైల్స్ పైన ఉంటే లేయర్ హై అండ్ క్వాలిటీతో ప్రింట్ చేస్తారు. చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. ఈ టైల్స్ మనకు యాంటీ స్కిడ్ వస్తుంది, స్క్రాచ్ రెసిస్టెన్స్ కూడా. మనం పైన చూసిన అన్ని టైల్స్ కంటే కూడా ఇది క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. ఫ్రెండ్స్ చూశారు కదా, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.